హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అయితే కామెంట్ అయితే చూడండి. ఒక ఇద్దరు ముగ్గురు అయితే కావాలని చెప్పేసి పర్టికులర్గా మరి పాయింట్అవుట్ చేసి ప్రతి వీడియోకి అయితే నెగిటివ్ కామెంట్ పెడుతుండ్రు. అది ఒకటే పెడుతుండ్రు. అది ఈ కామెంట్ దగ్గర నాకు ఒక 7 సార్లు వచ్చింటుంది. నేను పట్టించుకోలేదు. కాకపోతే ఏంటంటే మా ఈ కామెంట్కి అయితే నేను బాగా హర్ట్ కావాల్సి వచ్చింది. అదేంటంటే మా పాపని చెప్పమని చెప్పి ఆ కామెంట్ ఆ విధంగా చేయడం వల్ల నేను బాగా హర్ట్ అయినా. అసలు యాక్చువల్లీ నాకు అలాంటి అలవాటు లేదు. నేను ఇంతకుముందు వీడియోలో నేను క్లారిటీ ఇచ్చిన. కాకపోతే నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు నేనంటే ఏంటో తెలుసు. అమావాస్య పుణ్యానికి ఒక వీడియో చూసి ఆ వీడియోకి కామెంట్ పెట్టే వాళ్ళకైతే నేనైతే ఒక క్లారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, నాకు అలాంటి అలవాటు లేదు. మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా విన్న తర్వాత మీకు క్లారిటీ వస్తుందా లేదంటే ఇంకా లేదా అదే నెగిటివ్ మైండ్లో బతికేస్తారా అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు పర్టికులర్గా ఏమంటారు సోషల్ మీడియాలకి ఒకరిని హర్ట్ చేయడానికి లేదంటే నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికే వస్తున్నట్లున్నారు. అట్లా ఒకరిని బాధ పెట్టి ఒకరి మనసుకు బాధ కలిగించి పొందే ఆనందాన్ని రాక్షసానందం అంటారు. ఇంకా మీది ఎలాంటి కేటగిరీ అది మీరే గుర్తుంచుకోండి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు ఈ చిగుర్లు ఉంటాయి కదా, ఈ చిగుర్లు అనేది బ్లాక్గా ఉన్నాయి, పండ్లు బ్లాక్గా లేవు, పండ్లు వైట్గానే ఉన్నాయి. చిగుర్లు అనేది గమ్స్ ఉన్నాయి కదా, గమ్స్ అనేది బ్లాక్గా ఉన్నాయి. నాకు ఏంటంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే నా పండ్లు అనేది చాలా చిన్నగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి గింత. ప్లస్ ఏంటంటే గమ్స్ అనేది ఎక్కువ ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే ఆ చిగుర్లు ఎందుకు అట్లా బ్లాక్ ఉన్నాయో మీకు క్లారిటీ ఇస్తా. మీకు మ్యాక్సిమం అయితే క్లారిటీ వస్తుంది. కాకపోతే ఏంటంటే నా డిఫెక్ట్ ఏంటంటే నా పళ్ళు అనేది చిన్నగా ఉన్నాయి. అయితే మీరు గుర్తించుకోండి, ఒకవేళ గుట్కాలు పాన్లు అలాంటివి తింటే మాత్రము చిగుర్లు అనేది బ్లాక్ కాదు. ఎవరన్నా అడగండి, చిగుర్లు బ్లాక్ కాదు, పండ్లు బ్లాక్ అవుతాయి. ఇక్కడ ఏంటంటే నావి పండ్లు బ్లాక్ లేదు, వైట్ ఉన్నాయి. కాకపోతే నా చిగుర్లు అనేది బ్లాక్ ఉన్నాయి. ఆ బ్లాక్ ఎందుకు అనేది ఇట్లా చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నాను. 48 అవర్స్ని తీసుకుంటే హెల్తీగా ఉన్న వాళ్ళకు 48 అవర్స్లో కిడ్నీస్ అనేది 2880 సార్లు బ్లడ్ని ప్యూరిఫై చేస్తాయి. గంటకు 60 సార్లు అంటే 48 అవర్స్లో 2880 సార్లను బ్లడ్ను ప్యూరిఫై చేస్తాయి. ప్లస్ మా డయాలసిస్ పేషెంట్స్కి 48 గంటల్లో ఒక్కసారే బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, అది మిషన్ నుంచి. మీకు మామూలుగా అయితే 2880 సార్లు బ్లడ్ ప్యూరిఫై అయితే మాకు ఒక్కసారి బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఇంకా ఆలోచించండి, మాకు బ్లడ్ ఎంత శుద్ధిగా ఉంటుంది, మీకు ఎంత ఆరోగ్యంగా ఉంటారు, మాకు ఎలా ఉంటుంది అన్నది. మాకు బ్లడ్ అనేది కిడ్నీలు మాకు కిడ్నీలు వర్క్ చేయవు కాబట్టి బ్లడ్ అనేది వెంటనే క్లీన్ కాదు, అది 2 డేస్కి ఒక్కసారే క్లీన్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇదొక రీజన్ ఉంటుంది డయాలసిస్ పేషెంట్స్కి. ఇంకొకటి పాయింట్ ఏంటంటే, మ్యాక్సిమం మగవాళ్ళకి అనేది బ్లడ్ అనేది 15 or 14 అలా ఉండాలి. బట్ నాకెంత ఉంది తెలుసా, 6.8 ఉంది. మీకుండే బ్లడ్లో సగం గిట్ట లేదు, అంత లో ఉంది. దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఇబ్బందులు పడతాను. కాకపోతే ఏంటంటే నేనైతే ఆ బ్లడ్ ఇంజెక్షన్స్ వాడలేను, నా బడ్జెట్కు మించింది అది. అయినా సరే నేను ఎంత ఇబ్బందులు పడుతున్నానో అది బయటకు అనేది తెలియనియను. అవేవి తెలియకుండా మీరు అవతలను హర్ట్ చేయడం అనేది అది కరెక్ట్ అయితే కాదు. దానికి తోడు ఇదొక రీజన్. మాకు ఆల్రెడీ బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఇట్లా ఒక రీజన్ ఉండొచ్చు. ఇంకొక రీజన్ ఏంటంటే, కిడ్నీస్ వర్క్ చేయని వాళ్ళకి డయాలసిస్ పేషెంట్స్కి ఎర్ర రక్త కణాలు తయారు అవ్వవు. గుర్తుంచుకోండి, ఎర్ర రక్త కణాలు తయారు చేసేది కిడ్నీ. అలాంటిది కిడ్నీలు 2 డెడ్ అయిపోయినంటే ఎర్ర రక్త కణాలు తయారవ్వవు. అలాంటప్పుడు కొత్త బ్లడ్ ఎలా పుడుతుంది, ఎలా తయారవుతుంది? మా బాడీలో బ్లడ్ ఎలా తయారవుతుంది? కాదు. ప్రతి డయాలసిస్కి బ్లడ్ ఇంత లాస్ అవుతుంటుంది కానీ కొత్త బ్లడ్ అయినా తయారు కాదు. కొత్త బ్లడ్, ఫ్రెష్ బ్లడ్ తయారు కానప్పుడు ఫేస్లో గ్లో కానీ లేకుంటే చిగుళ్ళల్లో రెడ్నెస్ కానీ ఎలా వస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి మా ప్లేస్లో ఉండి. మేము ఫేస్ చేసే ప్రాబ్లమ్స్లో అయితే మీరు కనీసం చెప్తున్నా కదా, మీరు కనీసం ఒక 1 మంత్ బతకలేరు. నిజంగా చెప్తున్నాను, భయపడి చచ్చిపోతారు, గుండె పగిలి చచ్చిపోతారు, అంత ప్రాబ్లమ్స్ ఉంటుంది. మాకు రక్త కణాలు తయారవ్వవు, మాకు బ్లడ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ అది కాక ఫ్రెష్ బ్లడ్ ఉండదు. మీకు 2880 సార్లు బ్లడ్ ప్యూరిఫై అయితే మాకు ఒక్కసారి ప్యూరిఫై అవుతుంది. గుర్తుంచుకోండి. అంటే మా బాడీలో మా బ్లడ్లో వేస్టేజ్ అనేది 2 రోజులకు ఒక్కసారి తీసేస్తుంది మిషన్. మీకు ప్రతి గంటకు 60 సార్లు క్లీన్ చేస్తుంది కిడ్నీలు. ఇంకొక విషయం, మేము ఇప్పుడు మాకు బీపీ కంట్రోల్లో ఉండాలన్నా లేదంటే మేము కొంచెం యాక్టివ్గా ఉండాలన్నా ఇట్లా నేను రోజుకి 21 ట్యాబ్లెట్లు వాడతాను. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు 21 ట్యాబ్లెట్లు వాడతాను. 21 ట్యాబ్లెట్స్ వాడతాను. అంటే నా హెల్త్కి సంబంధించి ట్యాబ్లెట్స్ ఎంత హీటో మీకు తెలుసా? అసలు ట్యాబ్లెట్స్ ఎంత హీట్ తెలుసా? అలాంటిది నేను రోజుకి 21 ట్యాబ్లెట్లు వాడినప్పుడు నా బాడీలో ఎంత హీట్ ఉంటుంది? మళ్ళీ ఎలా వస్తుంది గ్లో కానీ, చిగుళ్ళలో రెడ్నెస్ కానీ ఎలా వస్తుంది? నా బాడీలో బ్లడ్ తక్కువగా ఉంది. ప్లస్ మేము డయాలసిస్ పేషెంట్స్మి, మాకు బ్లడ్ ప్యూరిఫై కాదు, 2 డేస్కి ఒక్కసారి. ఇంకా అది కావాల్సినంత బాడీలో హీట్ ఉంది. మళ్ళీ అలాంటప్పుడు ఎలా వస్తుందబ్బా చెప్పండి?
అందులో నా బ్యాడ్ లక్ ఏందంటే నా పళ్ళనేవి చిన్నగా ఉంటాయి. ప్లస్ నా చిగుర్లు అనేది ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి అది ప్రాబ్లమ్. డయాలిసిస్ పేషెంట్స్‌కి మాక్సిమం బ్లడ్ తక్కువున్న వాళ్ళకు చిగుర్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటది. ఇంకోటేందంటే మాకు ఫ్రెష్ బ్లడ్ ఉంటది కాబట్టి చిగుర్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటది. ఇంకోటి టాబ్లెట్‌లు వాడడం వల్ల హీట్‌నెస్ వల్ల చిగుర్లు బ్లాక్ అయ్యే అవకాశం ఉంటది. ఇవన్నీ మేము కావాలని తెచ్చుకునేవి కాదబ్బా! కావాలని తెచ్చుకునేటివి కాదు. ఏదో ఇక్కడ ఫేటు. దాన్ని మళ్ళా మీరు ఎత్తి పొడిచి ఏదో పుండు మీద కారం చల్లినట్టు పదే పదే నేను ఇదొక్క వీడియోకి అని కాదు. నేను నాకు 5, 6 వీడియోల నుంచి నాకు అదే దాదాపు ఒక 7, 8 వీడియోల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా. ఇదే కామెంట్ నేను అవాయిడ్ చేసుకుంటూనే వస్తున్నా. కానీ అయినా సరే ఈరోజు ఏందంటే మా పాపను ఉద్దేశించి పెట్టేసరికి నాకు చాలా కోపం వచ్చింది. చాలా హర్ట్ అయినా. యాక్చువల్‌గా ఒక విషయం తెలుసా? నేను ఫస్ట్‌లాగా ఇప్పుడు వీడియోస్ చేయట్లేదు. నాకు ఇంట్రెస్ట్ పోయిందబ్బా! హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు తెలుసా? నాకు ఇంట్రెస్ట్ పోయింది. మీరు పెట్టే ఈ నెగెటివ్ కామెంట్స్తోన అనవసరమైన అదే పనిగా పెట్టుకొని రోత వీడియోస్ చేసేటోళ్ళు చాలామందున్నారు. వాళ్ళకెవ్వరికి నెగెటివ్ కామెంట్స్ పెట్టరు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఎక్స్‌పోజింగ్‌లు అవి ఇవి చేస్తారు కదా! అలాంటివి వీడియోస్ మంచిగా అనిపిస్తాయి. నా నుంచి మీకేం కావాలి? నా చెవులు ఎలా ఉన్నాయా? నా పనులు ఎలా ఉన్నాయా? నేను బక్కగున్నానా? నాకు వెంట్రుకలు ఊసిపోయినాయా? అవన్నీ మీకు అనవసరం. మీకు హెల్త్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే నా నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే తీసుకోండి. లేదంటే అన్‌సబ్‌స్క్రైబ్ చేసి వేరే ఛానల్‌లోకి వెళ్ళిపోండి. నేను కాదనను. అంతేగాని అవతలోళ్ళని బాధపెట్టి ఇలా నెగెటివ్ కామెంట్స్ పెట్టి రాక్షసానందం పొందితే మంచిది కాదు. మీకు గిట్ల మంచిది కాదు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదైనా సరే గానీ తన వరకు వస్తే గానీ తెలియదు. కూర్చొని ఏదో ఒక వీడియో చూసి ఆ వీడియోకి ఫిక్స్ అయిపోయి ఏమంటారు అట్లా నెగెటివ్ కామెంట్స్ పెట్టడం కాదు. నా వీడియోస్ చూడు. నా వీడియోస్ రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి క్లారిటీ ఉంది. వాళ్ళకి తెలుసు నేనంటే ఏంటో. నిజంగా చెప్తున్నాను. నా బాడీ సహకరించక ఎంత ఇబ్బంది పడుతూ వీడియోస్ చేస్తున్నానో అది నాకు తెలుసు. ఒకటి ఏంటంటే వ్లాగ్స్ గిట్లా పిల్లలతోని ఎందుకు చేపిస్తున్నా అంటే నాకు కొంచెమన్నా రిలీఫ్ టైం దొరుకుతదని చెప్పి. అసలు వ్లాగ్స్‌కి రీచ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. అయినా సరే కంట్రోల్ చేసుకుంటున్నాను. హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అంటే నేను కష్టపడి 2 రోజులు వర్క్ చేసి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియో రెడీ చేసి దాన్ని మళ్ళీ షూట్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసి మీ ముందరకు తీసుకొస్తే దాంట్లో అవసరమైన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే నీ పళ్ళు అలా ఉన్నాయి, నీ జుట్టు అలా ఉంది, నువ్వు బక్కగా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా ఉన్నావు, ఇలాంటి కామెంట్ పెట్టినంటే ఎలా చేస్తారో చెప్పండి. ఎక్కడి నుంచి వస్తుంది ఇంట్రెస్ట్? నేను చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయినా. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. నాకు ఎట్లా అంటే బలవంతంగా ఏదో ఉరికమ్మనికి తీసుకుపోయినట్లు అలాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. నేను హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయాలంటేనే. నిజంగా చెప్తున్నాను. నాకు వ్లాగ్స్ చేయడం అంటే చాలా ఇష్టం. లైఫ్ స్టైల్ చూపించాలంటే చాలా ఇష్టం. మా పిల్లలు చూపించాలంటే చాలా ఇష్టం. బట్ ఆ వ్లాగ్స్‌కి అసలు రీచ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. అయినా సరే ఉండనులేండి మెల్లమెల్లగా చూస్తారని చెప్పేసి నన్ను నేను ప్రోత్సహించుకుంటా, నెట్టుకుంటా వస్తున్నాను. ఒక్క విషయం ఫ్రెండ్స్, ఒకవేళ నిజంగా నాకు సపోర్ట్ చేసేటోళ్ళైతే నాకు వీడియోస్‌లో సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఈ వ్లాగ్స్‌కి ఇట్లా సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరిప్పుడు నేను ఉన్నప్పుడే వ్యూస్ రాకపోతే నేను ఒకవేళ పోయిన తర్వాత పిల్లలు వ్లాగ్స్ తీస్తే ఎలా వ్యూస్ వస్తాయి? ఎలా చూస్తారు చెప్పండి? సరే దీన్ని పక్కన పెట్టేసినంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేయడానికి నాకు 2 రోజులు పడే కష్టానికి హెల్త్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తే నాకు వ్యూస్ వస్తాయి. ప్లస్ రెవెన్యూ గిట్ల వస్తాయి. అయినా సరే ఎందుకు చేయట్లేదంటే నాకు ఇలా కామెంట్స్ పెట్టడం వల్ల ఇంకోటేందంటే హెల్త్ ఇన్ఫర్మేషన్ చేయడానికి నా బాడీ సహకరించట్లేదు ఫ్రెండ్స్. చాలా ఇబ్బంది పడుతున్నా. ఎందుకంటే ఒక నోట్‌బుక్ క్యారీ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళు టైం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన కొద్ది టైంలోనే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ రాసుకొని బుక్‌లో మొత్తం రాసుకొని మళ్ళీ నేను ఆ ఇన్ఫర్మేషన్ మీద ఒక క్లారిటీ తెచ్చుకొని వీడియో షూట్ చేయడము, ఎడిటింగ్ చేయడము, మీ ముందుకు తీసుకురావడము ఇంత కష్టం ఉంది. చాలా చాలా కష్టపడితే ఒక వీడియో రెడీ అవుతుంది. హెల్త్ ఇన్ఫర్మేషన్ అంత ఈజీ కాదు. ఇలా పాయింట్ అవుట్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టేసరికల్లా నేను టోటల్‌గా నాకు ఇంట్రెస్ట్ పోతుంది. అందుకని చెప్పేసి ఈ మధ్య రెగ్యులర్‌గా వ్లాగ్స్‌లో కొంచెం వ్లాగ్స్ ఇస్తే నాకు హ్యాపీనెస్ అనిపిస్తది. సంతోషం అనిపిస్తది. వ్లాగ్స్ తీయడం వల్ల పిల్లలకు అలవాటు అయితది. నెక్స్ట్ హ్యాండిల్ చేయబోయేది వాళ్ళే ఛానల్ కాబట్టి నాకు కొంచెం టైం దొరుకుతది. నాకు కొంచెం ఫ్రీడమ్ దొరుకుతది. దానికి తోడు ఏందంటే పిల్లలకి వ్లాగ్స్ తీయమని అప్పగించేసి వాళ్ళకి ఎడిటింగ్ ఇట్లా నేర్పిద్దామంటే ఇలాంటి కామెంట్స్ పెట్టినట్టే అవసరమా? మీ డ్యాడీతోనో చెప్పు. అది కరెక్టేనా అది? పిల్లలకి అలా కామెంట్ చేయడం. నాకు నిజంగా అలవాటు ఉంటే నిజాయితీగా ఒప్పుకుంటాను. మళ్ళీ చెప్తున్నాను నాకు అలవాటు ఉంటే నిజాయితీగా ఒప్పుకుంటాను. నాకు లేదని చెప్పేసి ఇంతకుముందు వీడియోలో క్లారిటీ ఇచ్చిన. రెగ్యులర్‌గా వీడియో చూసే వాళ్ళకు తెలుసు. ఇంకోటి చెప్తున్నాను ఒకవేళ అలాంటివి తినే అలవాటు ఉంటే మాత్రం పళ్ళు అలాంటి వాళ్ళని చూడండి. పళ్ళు బ్లాక్‌గా ఉంటాయి. బట్ అయ్యా నాకు పళ్ళు అలా లేవు. పళ్ళు వైట్‌గా ఉన్నాయి. కాకపోతే నాకు గమ్స్ ప్రాబ్లమ్ అది. అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్తున్నాను. నాకు తెలిసి ఎక్కువ శాతం అయితే అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళే వద్దులేండి గానీ,
అది ఎందుకంటే మనకు క్లారిటీ లేదు. మనకు తెలియని విషయం గురించి మాట్లాడకూడదు. ఒకటి ఏంటంటే మీరు కన్ఫర్మ్‌గా ఏదో నేను తినేటప్పుడు చూసినట్లు మీరు కామెంట్ పెట్టిండ్రు కదా! ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే నిజమైతే మన కళ్ళతోని చూస్తే 100% నిజమైతేనే మనం దాని గురించి మాట్లాడాల. లేదంటే మాట్లాడడం కరెక్ట్ కాదు బ్రో. ఎందుకంటే గుడ్డిగా ఒకటి మీకు అనిపించినంత మాత్రాన వాళ్ళకి అది ఉందని చెప్పేసి డిసైడ్ కావడం అది కరెక్ట్ కాదు. నా క్లోజ్ ఫ్రెండ్ జగన్ గదా! జగన్ అడగండి చెప్తాడు. ఒకవేళ వాళ్ళ ఛానల్‌లో పోయి ఒకవేళ జగన్ ఏదైనా వీడియో చేసినప్పుడు కామెంట్ చేయండి. జగన్ లైవ్‌లోకి వచ్చినప్పుడు అడగండి. చెప్తాడు. నేను ఇది ఇంతకన్నా క్లారిటీ అయితే ఇవ్వదలుచుకోలేదు. నేను క్లారిటీ అయితే ఇచ్చిన అనుకుంటాను. నా ప్రాబ్లమ్ ఇది. అది నా ప్రాబ్లమ్‌ని పదే పదే ఎత్తి చూపిస్తే నేను మీకైతే ఏం చెప్పలేను. ఇది ఫ్రెండ్స్ అది అందరికి కాదు. ఒక ఇద్దరు ముగ్గురు మాత్రము పదే పదే కామెంట్ పెడుతుండ్రు. వాళ్ళకేందంటే నేను ఏదో లైట్ తీసుకుంటున్నా, వదిలేస్తున్నా పోనీలే అని కొద్దీ. కాకపోతే ఏందంటే వాళ్ళు పాయింట్ ఔట్ చేసి మరి ప్రతి వీడియోకు ఇదే కామెంట్ పెడుతుండ్రు రిపీటెడ్‌గా. అందుకని చెప్పేసి కనీసం ఏందంటే తెలుసుకుంటారని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నా. మీకు ఒక విషయం చెప్తాను. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళకి. ఏందంటే నా సబ్స్క్రైబర్సే నాకు వ్యూస్ మంచిగా వచ్చే టైంలో నా సబ్స్క్రైబర్స్ అడిగిండ్రు. బ్రో మేము అమౌంట్ పంపిస్తాము. మీ ఫోన్‌పే క్యూఆర్ కోడ్స్ షేర్ చేయండి అని. కానీ నేను షేర్ చేయలేదు. వద్దు బ్రో నాకు అలా వద్దు. మీరు నాకు ఏ అమౌంట్ వచ్చినా గిట్ల యూట్యూబ్ నుంచి రావాలా కానీ మీరు అలా పంపేయడం కరెక్ట్ కాదని చెప్పేసి. ఎందుకంటే నేను అంత నిజాయితీగా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను నిజాయితీగా ఉంటాను. నా మనస్తత్వం ఎలాంటిదంటే ఒక్కసారి నువ్వు నిజాయితీగా లేకపోతే మాత్రము జీవితాంతం నువ్వు బతికిన వేస్ట్. ఆ రోజే చనిపోయినట్లే అని చెప్పేసి నా మనస్తత్వం అనేది అలా ఉంటది. ఒకవేళ నేను నిజంగానే డబ్బు మనిషినైతే ఇలా వ్యూస్ కోసం వాటి కోసమే నేను వీడియోస్ చేసేటట్లయితే ఖచ్చితంగా వాళ్ళు అడిగిన వెంటనే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి నేను క్యూఆర్ కోడ్ షేర్ చేస్తుంటే. బట్ చేయలేదు ఇప్పటికీ. ఎంతోమంది అడిగిండ్రు. దాదాపు 100 మంది వరకు అడిగిండ్రు. కానీ నేను ఎవరికి షేర్ చేయలేదు. ఇది కాకపోతే ఏందంటే మీరు తెలుసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మనకు ఒక విషయం పైన 100% క్లారిటీ ఉంటేనే దాని గురించి మాట్లాడాలి. లేదంటే మాట్లాడడం కరెక్ట్ కాదు బ్రో. హత్య చేసి పొందే సంతోషం అనేది అది రాక్షస ఆనందం అంటది. అది మంచిది కాదు. ఏమొస్తదో చెప్పు. దీని గురించి ఈ కామెంట్ ఉదయం వచ్చింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు నాకు మొత్తం అసలు ఎంత బాధపడింటాను. ఎన్ని సార్లు నాకు ఆలోచన పదే తొలిచేసింటది నా బ్రెయిన్‌ని. నేను ఎంత హర్ట్ అయ్యి ఉంటే ఈ వీడియో చేస్తాను చెప్పండి. మీకు ఇప్పుడు ఎంత సంతోషం వచ్చింది? ఈ సంతోషం ఒక వారం రోజులు ఉంటదా? 1 మంత్ ఉంటదా? ఎవరైనా సరే నన్నే కాదు ఎవరైనా సరే కానీ మనకు క్లారిటీ లేనిదే అవతలోళ్ళని హర్ట్ చేయడం కరెక్ట్ కాదు. క్లారిటీ ఉన్న గిట్ల అవతలోళ్ళ మనసును గాయపరచడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఫ్రెండ్స్. మీకు తెలియక కామెంట్ చేసినామో తెలియకని గిట్ల కాదు. కాకపోతే ఏంటంటే రిపీటెడ్‌గా నా ప్రతి వీడియోకి అయితే వస్తున్నాయి. దాదాపు ఒక 10 వీడియోల నుంచి నాకు కావాలని పాయింట్ అవుట్ చేసి మరీ మాట్లాడుతున్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఇచ్చిన. అయినా సరే మీరు అలానే పెడతారంటే దాన్ని ఎవరేం చేయలేదు ఇంక. నన్ను పాయింట్ అవుట్ చేసి నా నా ఓర్చలేకపోతున్నా అంటే వాళ్ళు ఖచ్చితంగా అదే కామెంట్ పెడుతూనే ఉంటారు ఖచ్చితంగా. యూట్యూబ్‌లో ఎన్నో రోత వీడియోస్ చేసి చండాలమైన వీడియోస్ చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి పోయి పెట్టండి అయ్యా. వాళ్ళకి పెట్టండి. ఎందుకు మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు అయ్యా ఇలాంటి వీడియోస్ చేసి అని చెప్పేసి వాళ్ళకి పెట్టండి. నా నుంచి నీకు హెల్త్ ఇన్ఫర్మేషన్ అవసరమైతే నీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే చూడు నా ఛానల్. లేదంటే అన్‌సబ్స్క్రైబ్ చేసి అలాంటి రోత వీడియోస్ ఛానల్‌లోకి వెళ్ళిపోండి. ఇది ఫ్రెండ్స్ నేను షేర్ చేసుకోవాలనుకున్నది. మీ అందరికీ కాదు ఇది. జస్ట్ ఏంటంటే నాకు ఆ పర్టిక్యులర్ ఏమంటారు ఈ 10 వీడియోస్ నుంచి అట్లా పాయింట్ అవుట్ చేసి పెట్టే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పుగా మాట్లాడింటే మాత్రం క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.